ఏపీ మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాకు నిరసన సెగ తగిలింది. అమ్జద్ బాషా ఇంటి వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. మహిళల నుంచి 50 లక్షల వరకు తీసుకుని ఎగ్గొట్టిన అమ్జద్ బాషా అనుచరుడు ఇబ్రహీం మియాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి ఇబ్రహీంను అమ్జద్ బాషా విడిపించుకు వెళ్లడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం న్యాయమంటూ అమ్జద్ బాషా ఇంటి వద్ద బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. వరకు అప్పులో ఇంటి వరకు వచ్చిన వరకు మా నాన్న వాళ్ళకి ఇచ్చింది కూడా తెలియదు. ఈ 2016 అలా అమౌంట్ ఇచ్చినారంట. 48 లక్షల వరకు ఇచ్చినారంట. మా 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చి పేపర్లు బాండ్ పేపర్లు రాసిచ్చినారు. మళ్ళీ తిరిగి రాసిస్తా అన్నారంట. అది రాపిచ్చి చింపేసినారంట. ప్రజెంట్ మాకు 2018లో బాండ్ పేపర్లు ఉన్నాయి. మేము మార్కెట్ పోతా అంటే ఆయన మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నారని తెలిసి మేము అడగడానికి పోయినాము. మీరు ఎవరు అడగడానికి, మీ నాయన రాపోండి, మీరు అంటే నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడినారు. మా మీద చేసుకోవడానికి చూసినారు. పోయి మా మీద మళ్ళీ మేము ఆడవాళ్ళని కొట్టినామని కేసు పెట్టినారు. మా 2 రూపాయలు సార్ ఏమన్నా మీ బాండ్ పేపర్లు మేము ఇవ్వకుండా ఉండడానికి ఆడవాళ్ళ రోడ్డు మీదకి వస్తామా సార్? మేము కేసు పెడితే అక్కడికి వచ్చి మమ్మల్ని ఒక్క మాట కూడా ఏమని ఒక్క మాట కూడా రాలేదు. పోలీసులు మాట్లాడుకొని ఆయన బయట తొడగచ్చుకున్నారు. ఒక్కరి మీద కేసు పెడితే ఇంట్లో మొత్తం ఎందుకు వచ్చినారు? మేము ఏ రోజు బయట నుంచి మాట్లాడడం కాదు. మేమేదో అడగకపోయినాము. వాళ్ళు ఎక్కువ మాట్లాడితే చేసుకోవాల్సింది వచ్చింది. వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడడానికి ఎంతమంది కనీసం 50-60-70 మంది వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అందరూ ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. మేమే ఏమన్నా ఏం చేసామా? మాకు న్యాయం జరగాల. 50 లక్షల బాకీ ఉన్నారు, 1 కోటి రూపాయలు బాకీ అది కాదు. మీరు నా కాడికి వచ్చింటే ఎంతమంది ఫోన్ చేస్తారు? ఖచ్చితంగా పోతాను. నాకు వచ్చారా నా కాడికి?